วัสดีค่ะ Subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. టైగర్ తోపియా తర్వాత మనమైతే థాయిలాండ్లోన బుద్ధుని ఆలయానికి రావడం అయితే జరిగిందనమాట. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. అవి చూడండి, మన ఇండియాలోన పాములు ఎలాగా ఫేమస్, ఇక్కడ పాములనే డ్రాగన్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా అంటే చాలా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు తెలుసా, థాయిలాండ్లోన 2000 బుద్ధుని ఆలయాలు ఉన్నాయంట కనుక్కోవడం జరిగింది. అసలుకి ఇక్కడికి బుద్ధిజం కూడా ఎలాగ వచ్చింది అని కనుక్కుంటే మీ ఇండియాలోని బౌద్ధ ధర్మం నుంచే ఇక్కడికి బుద్ధిజం అనేది వచ్చిందని చెప్పినారు స్థానికంగా కనుక్కుంటే చూడండి, ఇవన్నీ ఆలయాలు. చాలా పెద్ద విగ్రహం అంటే పెద్ద విగ్రహము. స్టార్టింగ్ ఎవరైతే ఎక్కుతారో ఇక్కడ వాటర్ పోస్తున్నారన్నమాట. ఇలాగైతే ఎందుకు పోస్తారో నాకైతే తెలియదు, నేను కూడా కనుక్కోలేదు. అసలే మనకి టైం లేదు, చాలా తక్కువ టైం ఉందన్నమాట. అసలుకి ఇచ్చిండేది తక్కువ టైము. అవి ఇలాగ వాటర్ పోసి చాలామంది ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. అసలుకి చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఆకారాల్లో ఉన్నాయి, డిఫరెంట్ కలర్లలో ఉన్నాయి. అగో ఇవి చిన్న ఆలయాలు అనమాట. మనకి వ్యూ కూడా బాగుంటుంది. అదొక ఇట్లా పైనుంచి చూస్తే కిందికి ఎలా ఉంది చూడు వ్యూ. చాలా పెద్దది అసలుకి విగ్రహం కూడా, అన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయన్నమాట. అసలుకి చూసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలుకి అయినా ఒకే చోట ఇన్ని బుద్ధుని విగ్రహాలంటే చాలా నేను షాక్ అయినా. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి చెట్లలాగా. ఆ చెట్లకున్న ఆకులు అనేది మనం ఏమన్నా అనుకొని రాస్తే జరుగుతుందంట. ఇది ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. కాయిన్స్ కూడా వేస్తారు. వాటర్ ఉందన్నమాట, బుద్ధుని చుట్టూ వాటరు. అసలుకి అక్కడ కాయిన్స్ కూడా వేస్తారనమాట. ఏమన్నా మనసులో అనుకుంటే అవి జరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకము. అదిగో ఇక్కడే అనమాట కాయిన్స్ వేసి వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. మనమేం టెస్ట్ చేయలేదు, మనమేం అనుకోలేదు కాబట్టి. అసలుకి ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చిన వాళ్ళు ఇట్లా పెద్ద విగ్రహం ముందర ఫొటోస్ దిగుతూ ఉంటారన్నమాట. మీకైతే డిఫరెంట్గా ఉన్నవి విగ్రహాలు చూపిస్తుంది. నిలబడిన బుద్ధుడు కానీ, లాఫింగ్ బుద్ధ కానీ, మనకి తర్వాత పడుకోయిన బుద్ధుడు కానీ, తర్వాత గడ్డం వచ్చిన విగ్రహాలు కానీ. అసలు ఈ బుద్ధునికి వీళ్ళంతా ఏమవుతారో నాకైతే తెలియదు అనమాట. అసలుకి చెప్పాను కదా, టైం అయితే లేదు, తక్కువ టైం ఇచ్చారు. అసలుకి మాకైతే ఉన్న టైంలో సగం టైం ఎక్కడానికే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలా, అక్కడ నుంచి మేము స్టే చేసే హోటల్కి వెళ్ళాలన్నమాట. అసలుకి అందుకే వాళ్ళందరూ ఫోటోలు దిగుతుంటే నేను వీడియో తీయడము జరిగిందనమాట. మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. చూడండి ఎలా ఉన్నాయి అసలుకి వీడియోస్ అయితే ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అసలుకి నిజంగా. అదిగో ఇక్కడ మనం ఏమన్నా కానీ కొనుక్కోవచ్చు అనమాట. అసలుకి ఏమైనా కీచైన్స్ కానీ, బుద్ధుని విగ్రహాలు చిన్నవి కానీ, టెంపుల్స్ కానీ థాయిలాండ్లో ఉండేటివి మనము ఇక్కడ బార్గెన్ చేసేది ఏం లేదు. మనము ఏ రేట్ ఫిక్స్ చేసి ఉంటే ఆ రేటుకి తీసుకోవడమే అనమాట. థాయిలాండ్లో ఇంకా రాజే పరిపాలిస్తున్నాడు అనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంటే రాజరికం, రాజు ఏది చెప్పితే అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇంకా అసలుకి చూడండి ఎలాగుంది. ఇక్కడ గంట చూడండి. ఈ గంట స్పెషాలిటీ ఏంటంటే, మనం మనస్ఫూర్తిగా ఎవరైతే మనం అనుకుంటామో ఏదైనా కోరిక, ఆ కోరిక మనస్ఫూర్తిగా అయితే ఇట్లా సౌండ్ చేస్తుందంట. అది సరైన కోరిక కాకపోతే సౌండ్ అనేది చేయదంట. అది నేనైతే ట్రై చేయలేదు అసలుకి. ఒకవేళ మీరు వెళ్తే ట్రై చేయండి. వెనక నుంచి బుద్ధుని విగ్రహం చూడండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది, టెంపుల్ అనేది కొండ మీద ఉందన్నమాట. మనకి చాలా సిటీలో చాలా బిల్డింగ్స్ కానీ, మనకి ఎత్తైన బిల్డింగ్స్, తర్వాత సముద్రం కానీ చాలా బాగుంటుంది వ్యూ కూడా. మనము ఇక్కడ కూర్చోవడానికి కూడా బాగుంది, ఫోటోలు దిగడానికి కానీ. వ్యూ ఎలాగుందో చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు, హిందీనే ఎక్కువగా ఉంది. ఇంగ్లీష్లో కూడా మాట్లాడచ్చు అనమాట. వచ్చి రాని హిందీతోనే మేమైతే మేనేజ్ చేయడం అయితే జరిగిందనమాట. చూడండి ఇక్కడ ఇదే ఫోటో వ్యూ అంటే చాలా బాగుంది. దీంట్లో చూడండి ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ కానీ, సముద్రం కానీ చాలా బాగుందంట. ఇక్కడ నుంచి వ్యూ అనేది ఫోటోలు దిగుతున్నారనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళే అనమాట. నాయక్ కానీ, శివ కానీ, పెద్దన్న సార్ కానీ వీళ్ళంతా మన వాళ్ళు అనమాట. వీళ్ళంతా ఫోటోలు దిగుతుంటే నేను వీడియో తీయడం అయితే జరిగింది. లాస్ట్లో నేను కూడా ఫోటో తీసుకోవడం జరిగింది. చూడండి వ్యూ చూడండి ఎలాగుంది. చాలా అంటే చాలా బాగుందనమాట. అసలుకి అయితే పైనుంచి కిందికి రావడం జరిగింది. ఇలాంటి బుద్ధుని ఆలయాలు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకైతే టైం సరిపోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా లేడీసే ఎక్కువ వర్క్ చేసేదనమాట. షాపుల్లో కానీ, బస్సులు కానీ, మనకి సముద్రం దగ్గర కానీ ఎక్కువ లేడీసే అనమాట. ఇక్కడ తాయిబాత్ అనమాట, కరెన్సీ అనమాట. అసలుకి ఒక తాయిబాత్ ఈజ్ ఈక్వల్ టు 2.5 రూపీస్ అనమాట. మనం ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్లు ఏమైనా ఉంటే కానీ ఇక్కడ తీసుకోపోవచ్చు. అన్ని ఫిక్స్డ్ రేట్స్ అనమాట. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మనకి తెలియకుండా మన ఫోటోలు దింపి వాళ్ళు ఫ్రేమ్ కట్టి వాళ్ళు ఒక రేటు ఫిక్స్ చేసినారన్నమాట.
150 థాయ్ బాత్ అనమాట. ఈ ఫ్రేమ్స్ కానీ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అసలుకి మనము ఇండియన్స్ కదా ఎంతైనా కానీ రేటు తగ్గిస్తారేమని మా సారు అడగడం జరుగుతుందన్నమాట. అసలుకి లాస్ట్కి అయితే వాళ్ళు రేట్ అయితే తగ్గడం అయితే జరిగిందనమాట. అసలుకి అదొకసారి అడుగుతున్నారు చూడండి. మనకు నలుగురు అయితే దింపినారు కదా, మనకు కలిపి అడుగుదాము, వాళ్ళైతే రేటు తగ్గించుకుంటారులే అని అనుకున్నట్లే వాళ్ళు రేటు తగ్గించారు. అక్కడ నుంచి మేమైతే హోటల్కి బయలుదేరడం జరిగిందనమాట. లంచ్ ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి మేము స్టే చేసే హోటల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. రైస్ కానీ మనకి దాల్ కానీ కర్రీస్ కానీ మనకి పూరీస్ కానీ దాంట్లోకి బాగున్నాయి అన్నమాట. అసలుకి మేమైతే ఫుడ్ కూడా టేస్టీగా ఉందన్నమాట. ఏమంటే సాల్ట్ ఉండదు, కొంచెం కారం తక్కువగా ఉంటుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.